వీళ్ళ మీద కేసు ఉంది కాబట్టి తీసుకెళ్తామనే మాట తప్ప అరెస్ట్ వారెంట్ లేదు, ఎఫ్ఐఆర్ లేదు, కాపీ లేదు. అయినా వీళ్ళని పట్టుకెళ్ళిపోతాం, మాకు హక్కు ఉంది అని మాట్లాడడం మొదలుపెట్టారు. చాలాసేపు ఈ ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత మీ మీద కిడ్నాప్ కేసు పెడతామని హిమాచల్ ప్రదేశ్ పోలీసులు వీళ్ళని బెదిరించారు కూడా. చివరికి వీళ్ళందరినీ పట్టుకొని హిమాచల్ ప్రదేశ్ పోలీసులు వాళ్ళ 3 కాంగ్రెస్ కార్యకర్తలని 20 మంది పోలీసులను కూడా పట్టుకొని కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టులో పెట్టారు. వీళ్ళ మీద కిడ్నాప్ కేసు పెట్టారు. ఆ 3 వీళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు అనేది వీళ్ళు పెట్టిన కేసు. కోర్టు ఆ 3 వదిలేసింది. కిడ్నాప్ కేసుని వాయిదా వేసింది. మళ్ళీ కొద్ది రోజుల్లో కిడ్నాప్ కేసు మళ్ళీ అది నడుస్తుంది కేసు ఎట్లా. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఒక రాష్ట్ర పోలీసులకు ఇంకొక రాష్ట్ర పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం రావడానికి కారణం ఎవరి ప్రయోజనాల కోసం ఈ ఘర్షణ జరిగింది? ఒక దగ్గర ఉన్నది ఐపీఎస్ ఆఫీసర్, ఐజీ స్థాయి వ్యక్తి, ఇంకొక దగ్గర ఉన్నది హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ ఉన్నది కాంగ్రెస్ కార్యకర్తలు కాబట్టి వాళ్ళని రక్షించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. చట్ట వ్యతిరేకంగా వీళ్ళు వెళ్ళారు పోలీసులు కాబట్టి అవతల వాళ్ళు రక్షించే ప్రయత్నం చేశారు. ఇదే అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కాకుండా ఇక్కడ ఐపీఎస్ అధికారి కాకుండా ఒక మామూలు వ్యక్తి, సాధారణ మనిషి మీద పోలీసులు ఈ విధంగా చేస్తే ఎవరు రక్షిస్తారు వాళ్ళని? ఆంధ్రప్రదేశ్ పోలీసులు బీహార్ వెళ్ళి ఒక మామూలు వ్యక్తిని ఇలా ఎత్తుకొని కిడ్నాప్ చేసి తీసుకొస్తే బీహార్ పోలీసులు అడ్డుకుంటారా? ఢిల్లీ పోలీసులు హిమాచల్ ప్రదేశ్ వెళ్ళి ఇంకెవరినో కిడ్నాప్ చేసి ముస్లింలను టెర్రరిస్టులు అని చెప్పి ఏదో కారణం చెప్పో ఇంకోటి చెప్పో చట్టవిరుద్ధంగానే ఎత్తుకొచ్చేస్తే కిడ్నాప్ చేస్తే హిమాచల్ ప్రదేశ్ పోలీసులు అడ్డుకుంటారా? ప్రజల మీద దాడులకు, ప్రజల మీద హింసలకు సంబంధించి అందరూ ఏకమవుతారు. అది ఢిల్లీ పోలీసులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కావచ్చు, హిమాచల్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఎవరైనా అందరూ ఏకమవుతారు. పాలకులు కూడా ఏకమవుతారు. అది బీజేపీయా, కాంగ్రెసా, బీఆర్ఎస్ సంబంధం లేదు దీంతో. ఎవరి ప్రయోజనాలు అనేది ఇక్కడ ముఖ్యం. ఆ కేసు, ఆ సంఘటనకు సంబంధించి అందులో ఎవరి ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి అనేది ముఖ్యం. ప్రజలు వర్సెస్ కార్పొరేట్లో, అధికార పక్షాలు, పోలీసులు అనే పరిస్థితికి వచ్చేసరికి ప్రజలు నేరస్తులైపోతారు ప్రభుత్వాల దృష్టిలో, పోలీసుల దృష్టిలో.